ఆసియా ఖండం యుద్ధ గంటలను మోగిస్తోంది. కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు కొత్త మబ్బులు కమ్ముకుంటున్నాయి. పాకిస్తాన్ తనపై వస్తున్న నిందలను సాకుగా చూపిస్తూ చైనాకు మొరపెట్టుకుంటోంది. అటు చైనా కూడా పాకిస్తాన్కు వెన్నుదన్నుగా ఉంటామని కుండబద్దలు కొట్టింది. అయితే పాకిస్తాన్ కేవలం చైనా సపోర్ట్తోనే సరిపెట్టుకోవాలి అనుకోవడం లేదు. అటు రష్యాను కూడా రిక్వెస్ట్ చేస్తోంది. అయితే ఇక్కడే అసలైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోన్న పాకిస్తాన్కు చైనా ఎందుకు ఓదార్పు ఇస్తోంది? రష్యా కూడా పాక్ వెన్నంటే వస్తోందా? ముందుగా చైనా ఏం చెప్పిందో చూద్దాం. చైనా తన పాత స్నేహ బంధాలను తెరిచి పాకిస్తాన్కు మద్దతు ప్రకటించింది. పహల్గాం దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగిన వేళ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ పాక్ ప్రభుత్వ పెద్దలకు ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పారు. పాకిస్తాన్ తమ భద్రతను రక్షించుకోవడానికి చైనా పూర్తిగా వెన్నుగా నిలుస్తుందన్నారు. అంతేకాదు, ఇండియా, పాక్ రెండు దేశాలు కూడా శాంతిని పాటించాలని, పరిష్కార మార్గాలు వెతకాలని చైనా కోరుకుంటోంది. నిజానికి పాక్కు చైనా సపోర్ట్ చేయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎన్నోసార్లు ఇలానే చేసింది. పాకిస్తాన్ కష్టకాలాల్లో ఉన్న సమయంలో చైనా అండగా నిలిచింది. అంతర్జాతీయ వేదికలపై పాక్కు అనుకూలంగా గొంతు కలిపిన చైనా ఆర్థిక సహాయం నుంచి రక్షణ ఒప్పందాల వరకు పాకిస్తాన్కు వరాల వర్షం కురిపించిన రోజులున్నాయి. ఇప్పుడు కూడా అదే చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుంది. మరోవైపు రష్యాను సాయం చేయాలని పాక్ కోరడం మరింత సంచలనంగా మారింది. పహల్గాం ఉగ్రదాడితో తమకు సంబంధం లేదని పాక్ చెబుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో జరగాలని డిమాండ్ చేస్తోంది. చైనా, రష్యా ఇంకా పశ్చిమ దేశాలు కలిసి ఒక స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని పాక్ సూచిస్తోంది. ఈ విచారణ ద్వారా నిజానిజాలు బయటపడాలని, ఇండియా చెప్పేది నిజమా కాదా అనే విషయం స్పష్టమవ్వాలని కోరుతోంది. ఇదంతా పాక్లో ఏదో చిన్నా చితకా నేత అంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేరుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన కామెంట్స్ ఇవి. గతంలో అమెరికా పశ్చిమ దేశాల కోసం తాము డర్టీ వర్క్ చేసిన సత్యాన్ని ఒప్పుకున్నా ఇప్పుడు పాత తప్పులను కొనసాగించడం లేదని పాకిస్తాన్ వాదిస్తోంది. డర్టీ వర్క్ అంటే గతంలో అమెరికా పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాద సంస్థలను తయారు చేసింది పాక్. అమెరికా కోసం ఉగ్రవాదులకు నేరుగా ట్రైనింగ్ ఇచ్చింది. ఉదాహరణకు సోవియట్ యుద్ధ సమయంలో అమెరికాకు పాకిస్తాన్ టెర్రరిస్టు గ్రూపులు సహాయం చేశాయి. అలా చేయడం తప్పేనని పాక్ ఇప్పుడు ఒప్పుకుంటోంది. అయితే ఇదే సమయంలో తమపై వస్తున్న ప్రతి ఆరోపణలకు ఆధారాలను చూపించాలని ఇండియాను సవాల్ చేస్తోంది. అటు పాకిస్తాన్కు చైనా సహాయం చేస్తా అని చెప్పడం కేవలం మాటల్లోనే ఆగిపోకపోవచ్చు. భవిష్యత్తులో చైనా నుంచి పాక్కు ఆర్థిక సహాయం పెరగొచ్చు. మిలిటరీ రంగంలో రహస్య ఒప్పందాలు కుదరొచ్చు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అండగా నిలిచే అవకాశమూ ఉంది. బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ లాంటి ఫోరమ్స్లో పాక్కు చైనా మద్దతు పెంచితే అది భారత్కు ఇబ్బంది అవుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే చైనా బలాన్ని తమ బలంగా చూపిస్తూ రష్యా మద్దతు కోసం కూడా పావులు కదుపుతోంది. అయితే భారత్ మాత్రం వారికంటే చాలా ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ సరిహద్దును మూసివేయడం లాంటి దూకుడు చర్యలు తీసుకుంది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు ఈ ఉగ్రదాడి వెనుక పాక్ పాత్ర ఉంది అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ మద్దతు కూడగడుతోంది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి శక్తివంతమైన దేశాల మద్దతు ఇప్పటికే భారత్కు లభిస్తోంది. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రపంచ నేతలతో ఫోన్ కాల్స్ చేసి భారత్ పక్షాన్ని వివరించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇదే దిశగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై భారత్కు నైతిక విజయం ఇప్పటికే కనిపిస్తోంది. అందుకే చైనా, పాకిస్తాన్లు ఎంతగా కలిసిపోయినా ప్రపంచ మద్దతుతో భారత్ తన బలాన్ని చాటేందుకు సిద్ధంగా ఉంది. చైనా మద్దతుతో పాక్కు తాత్కాలికంగా ధైర్యం వచ్చి ఉండొచ్చు. కానీ ఇండియా దూకుడుతో, అంతర్జాతీయ మద్దతుతో వారిని ఒంటరిగా వదిలేయడమే కాకుండా శత్రువుల కలయికను భూస్థాపితం చేసే దిశగా అడుగులు వేస్తోంది.